కాంగ్రెస్ పార్టీ విజయానికి తీసుకోవాల్సినటువంటి అంశాలపైన వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 28 వార్డులకు సంబంధించినటువంటి ఆశావాహులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా కానీ మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఎన్నికల్లో ఆయా వార్డు నుంచి అభ్యర్థుల ఎంపికను సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతుల్లో ఆయా బూత్ కమిటీకి సంబంధించి బిఎల్ఏలకు సంబంధించి ఇంద్రమ్మ కమిటీలు సీనియర్ నాయకుల యొక్క సలహాలు సూచనతో అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జరుగుతున్నటువంటి తీరుతెన్నులను ఏవైతే అమలు చేస్తున్నటువంటి పేదలకు ఉపయోగపడేటువంటి స్కీముల్ని ప్రజలకు చెప్తూ ఈరోజు రైతులకు రుణమాఫీ చేసినటువంటి అంశం, 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి గృహజ్యోతి కార్యక్రమాన్ని, ఆర్టీసీ బస్సులో ఆడతలు ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటి అంశాన్ని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశము, రేషన్ కార్డులను అందివ్వడము, దానిపై సన్నబించేటువంటి కార్యక్రమం కూడా ప్రజలకు చెబుతూ ముందుకు పోయే క్రమంలో ప్రధానంగా వేములవాడ పట్టణ ప్రజలు గత 50 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వారి స్వప్నము, కళ, రోడ్డు వెడల్పుకు సంబంధించింది పూర్తవుతున్న వేళ అంశాన్ని ప్రజలు చెప్పేటువంటి కార్యక్రమం. రాజన్న ఆలయ అభివృద్ధి, వేములవాడ పట్టణ ప్రజల ఆకాంక్ష, రాజన్న భక్తుల ఆకాంక్ష అయినటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి కూడా శరవేగంగా జరుగుతున్న అంశాన్ని కూడా ప్రజలకు తీసుకొని వెళ్ళి మురుగునీరు మూలవాగులో కలవకుండా, మురుగునీరు గురుచెరులోకి రాకుండా చేసేటువంటి దానికి సుమారు 10 కోట్ల రూపాయలు వెచ్చించి జరుగుతున్న పనుల అంశాన్ని చెప్పేటువంటి కార్యక్రమం. ప్రజలు మొదటి నుంచి కూడా 3వ బ్రిడ్జ్ ఎప్పుడవుతున్నా ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ బ్రిడ్జ్ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నటువంటి అంశాన్ని కూడా బాగా ప్రజలకు చెప్పి ఈరోజు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధిలో తీసుకొని పోవాలని, గుడి చెరువులో నూతనంగా బోటు కావాలంటే 2 రోజుల క్రితమే 1,40,00,000 వచ్చిన వైనము బోటింగ్ సౌకర్యం కూడా కల్పించేటువంటి కార్యక్రమం చేసే విధంగా ఈరోజు వేములవాడ రాజన్న ఆలయం ఒక కన్ను అయితే వేములవాడ పట్టణం మరో కన్నుగా 2 సమాంతరంగా అభివృద్ధి పత్రులు తీసుకొని పోతాను ఇచ్చిన హామీ టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా, టెంపుల్ సిటీగా ఏదైతే మేము తీసుకొని వెళ్ళాలనుకున్న దానికి నిధులు ఇప్పటికే వెచ్చించుకొని 150 కోట్లు చేస్తున్న అభివృద్ధిని చూసి ఆశీర్వదమని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా అవుతున్నటువంటి కార్యక్రమాలతో పాటు వారి నాయకత్వంలో వేలాడ టెంపుల్ సిటీగా తీసుకున్నటువంటి ఇన్ని కార్యక్రమాలు కూడా అమలవుతున్నటువంటి సందర్భంలో మీ అమూల్యమైన ఓటును, సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇచ్చి వేములవాడ మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా సహకారం అందించాలని వేములవాడ పట్టణ ఓటర్ మహాశయులు కూడా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో వేములవాడ పట్టణ మరింత అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం కోసం దోహదపడే విధంగా ఈ ఎన్నికల్లో మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అందివ్వాలని, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ఒకసారి చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతున్న క్రమంలో భీమేశ్వర ఆలయంలో కూడా చక్కటి ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేస్తున్న వైనాన్ని కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతూ వేరే పట్టణంలో ఇంచుమించు 30 కోట్లతో ఇందిరమ్మ నిర్మాణం కూడా జరుగుతుంది శరవేగంగా, ఆ అంశాన్ని కూడా గమనించాలని చెప్పాలి. ఈ ఎన్నికల్లో నేను వేరే పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసి సుమారు 2,500 పైచలకు ఇల్లు లేని వాళ్ళందరూ ఉన్నారు, అడుగు స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా అడుగు స్థలాలు ఇచ్చి వారందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసే బాధ్యత ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందినటువంటి కౌన్సిల్ పైన ఉంటుంది, మా పైన ఉంటుంది. అందుకే తిరిగేటువంటి వారిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి వారిని కౌన్సిల్లో మీరు గెలిపించాలని చెప్పి సందర్భంగా ఈ సమావేశం ద్వారా కోరడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే ట్రెండ్ కనిపిస్తూ ఉంది. ఈరోజు 2020లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ 3వ స్థానం. జూబ్లీస్ ఎన్నికల్లో జబ్బోలు జరిసిన వాళ్ళు మేము గెలుస్తామని ఆడ కాంగ్రెస్ పార్టీ 20,000 పైచీలు మెజార్టీతో గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0కి పరిమితమైంది. కాబట్టి ఇక్కడ మేము ఎందుకు ఓటు వేయాలి బీఆర్ఎస్కు, ఎందుకు ఓటు వేయాలి బీజేపీకి? ఎందుకంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ వేళ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ విప్పుగా బీసీ బిడ్డ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ అభివృద్ధిని కాంక్షించి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పని నేను నా వైపు నుంచి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలపై నాకు విశ్వాసం, నమ్మకం ఉంది. ప్రజల నాడి, ప్రజల ఆలోచన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటుందని చెప్పిన భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉంది.